హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ఆసరా చేయుత పెన్షన్లు భారీగా అయితే పెంచడం జరిగింది. మరి ఎప్పుడు ఇస్తారని ప్రజలు చాలా ఎదురు చూడడం జరిగింది. మరి ఎవరెవరికి మరి ఇవ్వడం జరుగుతుంది, మరి పాత వారికైనా కొత్త వారికైనా, అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతుంది తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ వెంటనే అయితే మీకు అయితే వస్తాయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లు అయితే ఈ నెల 30 నుండి అయితే మీకు ప్రతి ఒక్కరికైతే ఆసరా చేయుత పెన్షన్లు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అయితే పంపిణీ చేయడం క్రెడిట్ చేస్తారండి. ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు. అయితే కొంతమందికి రద్దు అవుతున్నాయి. ఎందుకు రద్దు అవుతున్నాయి అంటే 19 లక్షల మందికి, ఇప్పుడు 40 లక్షల మందికి రద్దు అవుతున్నాయి. ఎందుకు రద్దు అవుతున్నాయి అంటే సదరం సర్టిఫికేట్ వికలాంగులకు లేకపోవడం వల్ల రద్దు అవుతున్నాయండి. అలాగే కొత్త వారికి కూడా మరి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, అలాగే 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి, డయాబెటిస్, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులకి, హార్ట్, కిడ్నీస్ వీళ్ళందరికీ కూడా 4,000, వికలాంగులకు 6,000 వీళ్ళకి కూడా ఏప్రిల్ 1 నుంచి అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.